సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు వెంకటయ్య పిలుపునిచ్చారు. కేంద్రంలోని సిపిఎం ఆధ్వర్యంలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్యయ్య, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించబడుతుంది. ఈ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం అఖిల భారత నాయకులు బృందాకరత్ కానీ, పివి రాఘవులు కానీ, రాష్ట్ర నాయకత్వము తమ్మినేని వీరభద్రం కానీ, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో మొత్తం కూడా ప్రజానీకం అంతా కూడా ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలి. మొదటి రోజు 25 తారీఖు నాడు బహిరంగ సభ భారీగా ఉంటుంది. కాబట్టి బహిరంగ సభలో ఈ దూర మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా అందరూ కూడా అన్ని పరిగణించిన ప్రజానికం పాల్గొనాలని ఈరోజు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ దూమ మండల కేంద్రం అంబేద్కర్ విద్యార్థులు అందుకొరకని మొత్తం 4 రోజుల పాటు మహాసభలు ఉంటాయి. మిగతా 3 రోజులు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ ప్రతినిధుల సభలో కూడా ఈ రాష్ట్రం యొక్క ప్రజా యొక్క సమస్యలు కానీ, రైతుల సమస్యలు, కార్మిక సమస్యల పైన చర్చించి భవిష్యత్తులో వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి రావడానికి అక్కడ రూపకల్పన కానీ అదే రకంగా ఉద్యమాల యొక్క అన్ని రకాలమైనటువంటి చర్చించి భవిష్యత్తు ఒక ప్రణాళిక తయారు చేసి ఆ రకంగా పోరాటాలకు సన్నద్ధం కావడానికి ఈ మహాసభ నిర్వహిస్తున్నాం. అతి కొరకే మహాసభలో అందరూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజానీకం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రాజకీయ కార్యక్రమంలో సత్యయ్య, రఘురాము, అక్కడే చిన్నారెడ్డి గారు, మొదలన్న, శ్రీనివాసు, ఇంకో మొదలన్న అందరూ కూడా పేరున పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో